హాయ్ ఫ్రెండ్స్, సముద్రంలో మునిగిపోయిందని అనుకుంటున్న అట్లాంటిస్ గురించి మనం విన్నాం. కానీ ఆఫ్రికాలోని భయంకరమైన కలహరి ఎడారిలో వేల కోట్ల సంపదతో నిండిన ఒక భారీ నగరం ఇసుక అడుగున సమాధైపోయిందని మీకు తెలుసా? దీనినే చరిత్రలో ద లాస్ట్ సిటీ ఆఫ్ ద కలహరి అని పిలుస్తారు. 1885లో గిలెర్మో ఫారినీ అనే పరిశోధకుడు ఈ నగరాన్ని స్వయంగా చూశానని, అక్కడ భారీ రాతి కట్టడాలు, వింతైన ఆకారాలు ఉన్నాయని ప్రపంచానికి తెలియజేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఆ తర్వాత 140 ఏళ్లుగా 30కి పైగా భారీ అన్వేషణలు జరిగినా ఆ నగరం ఆచూకీ మాత్రం దొరకలేదు. అసలు ఆ ఇసుక తిన్నెల అడుగున ఏం దాగి ఉంది? తాజా డ్రోన్ సర్వేలు ఏం చెబుతున్నాయి? ఈ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్లో కలహరి ఎడారి దాచుకున్న ఆ బంగారు నగరం రహస్యాలను ఛేదిద్దాం. ఫ్రెండ్స్, 19వ శతాబ్దంలో ఈ మిస్టరీకి పునాది పడింది. గిలెర్మో ఫారినీ అనే సాహసికుడు కలహరి ఎడారిని దాటుతున్నప్పుడు అకస్మాత్తుగా ఒక చోట భారీ గోడలు, సగం ఇసుకలో మునిగిపోయిన స్టేడియం లాంటి కట్టడాలను చూశాడు. ఆయన రాసిన డైరీలో ఆ నగరం చాలా పురాతనమైనది, అక్కడ ఉన్న రాళ్లు ఒకదానిపై ఒకటి వింతగా అమర్చబడి ఉన్నాయని వివరించాడు. ఆయన ఆ నగరం ఫోటోలు కూడా తీశాడు. కానీ ఆశ్చర్యకరంగా ఆయన తిరిగి వచ్చిన తర్వాత ఆ లొకేషన్ మళ్ళీ ఎవరికీ దొరకలేదు. కలహరి ఎడారిలో వీచే భయంకరమైన ఇసుక తుఫానులు ఆ నగరాన్ని మళ్లీ కప్పేశాయా? ఫారినీ చెప్పిన నగరం కోసం ఇప్పటి వరకు వేలాది మంది ప్రాణాలకు తెగించి వెతికారు. 1964లో కలహరి అన్వేషణ బృందం అత్యాధునిక పరికరాలతో గాలించినా అక్కడ కేవలం రాళ్లు తప్ప మరేమీ దొరకలేదు. కానీ స్థానిక బూష్మెన్ తెగ ప్రజలు ఒక వింత కథ చెబుతారు. ఆ ఎడారి గుండెల్లో ఒక గొప్ప నగరం ఉందని, అక్కడ దేవతలు నివసిస్తారని వారు నమ్ముతారు. 2024-25లో సౌత్ ఆఫ్రికా శాస్త్రవేత్తలు జరిపిన లైడార్ సర్వేలో ఇసుక పొరల అడుగున ఒక భారీ మానవ నిర్మిత నిర్మాణం ఉన్నట్లు పక్కాగా సిగ్నల్స్ వచ్చాయి. ఇది ఆ పురాతన నగరం యొక్క గోడలేనా, లేక ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన రాతి కొండలా? చాలా మంది నిధి వేటగాళ్ల నమ్మకం ప్రకారం ఇది కేవలం నగరం మాత్రమే కాదు, ఇది ఒకప్పుడు ఆఫ్రికాలో వెలిగిన ఒక గొప్ప గోల్డ్ ట్రేడింగ్ హబ్. అంటే ఇక్కడ టన్నుల కొద్దీ బంగారం, వజ్రాలు ఇసుక అడుగున భద్రంగా ఉన్నాయని తెలుస్తోంది. తాజా టెక్నాలజీతో ఆ రాతి కట్టడాలను వెలికి తీయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ కలహరి ఎడారిలోని ఆ విపరీతమైన వేడి విషపూరిత సర్పాలు మనుషులను ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటున్నాయి. ఆ నగరం నిజంగానే ఉందా, లేక ఫారినీకి అది కేవలం ఒక భ్రమ మాత్రమేనా? ఇప్పటికీ ఆ ఇసుక తిన్నెల అడుగున దాగి ఉన్న ఆ అద్భుతం మనిషి మేధస్సుకు ఒక పెద్ద సవాలుగా మారింది. నిజానికి కలహరి ఎడారి తన రహస్యాలను అంత సులభంగా బయటపెట్టదు. వందలాది కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్న ఆ ఇసుక సముద్రంలో ఆ బంగారు నగరం ఎక్కడో ఒక చోట నిశ్శబ్దంగా నిద్రపోతూనే ఉంది. అది ఎప్పటికైనా బయటపడుతోందా, లేక ఆ ఇసుకలో శాశ్వతంగా సమాధైపోతోందా? అది కాలమే నిర్ణయించాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఆఫ్రికా ఎడారిలో మాయమైన ఆ బంగారు నగరం గురించి మీ అభిప్రాయం ఏంటి? టెక్నాలజీతో దాన్ని బయటకు తీయవచ్చునని మీరు నమ్ముతున్నారా? కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని గ్రిప్పింగ్ ఇన్వెస్టిగేటివ్ ఫీచర్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.